లవ్ చేసేటోడు పెళ్లికి ముందు కలవడు ఆమెని, పెళ్లికి ముందు ఒక తల్లి చెల్లిలాగా చూస్తాడు, ప్రేమిస్తాడు. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది. పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, ఎందుకంటే అమ్మాయిని మోసం చేస్తే తల్లిని మోసం చేసినట్టు. తాళి కట్టిండనుకో అప్పుడు వాడికి పెళ్ళామోది వస్తుంది. అది మన పార్వతీ పరమేశ్వరులు కూడా రసభరితమైన రమమైన నిజాయితీ పైన శృంగారాన్ని కూడా వాళ్ళు ఆశీర్వదిస్తారు, ఆదరిస్తారు. అది 10 మందికి ఆదర్శం. అంటే అది ఒక పవిత్రత ఉంటుంది. దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొని తల్లిదండ్రులకు శారీరకంగా కలవడం వేరు. పవిత్ర శృంగారము, పవిత్ర ప్రేమ అవుతుంది. మీరంతా ఏం చేస్తున్నారంటే భారతదేశాన్ని మీరు మన విదేశీ సంస్కృతికి అలవాటు పడమని చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా మీరు డైరెక్ట్ గానే చెప్తున్నట్లు అనిపిస్తుంది నాకు. సరే, నువ్వు అట్లా అనుకుంటే నేనేం చేయలేను. కానీ ఇప్పుడు స్త్రీ సాధికారత నువ్వు పోరాడినా కాబట్టి నువ్వు ఇంత పోరాడుతున్నావు, ఇంత ఆవేదన వ్యక్తం. కానీ అంతిమంగా యువతి యువకులకు ఈ చర్చా గోష్ఠి ద్వారా వాళ్ళకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? సూటిగా చెప్పేసాయి.